2025 కేంద్ర సాహిత్య అకాడమీ అందుకున్న కవి మనతో పాటు ఉన్నారు, నందిని సిద్ధారెడ్డి. సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. సార్, ఎట్లా అనిపిస్తుంది? చాలా అత్యున్నత పురస్కారం కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు రావడం ఎట్లా అనిపిస్తుంది? ఆనందంగా ఉంటుంది ఎవరికైనా కూడా. తెలుగులో ప్రతి సంవత్సరం ఒక్కరికి మాత్రమే ఇస్తారు. ఏటా ఒక్కరికి ఇచ్చేటటువంటి పురస్కారం నాకు రావటం అనేటువంటిది నాకు చాలా గర్వకారణంగా ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడెక్కడ తెలుగు వాళ్ళు ఉన్నా వాళ్ళందరికీ సంబంధించి ఒకే ఒక్క పురస్కారం కనుక ఆ పురస్కారం నాకు ఆనందాన్ని ఇస్తుంది, సంతోషాన్ని కలిగిస్తుంది. ఏంటి సార్ అనిమేష అంటే అర్థం ఏంటి? అనిమేషలో ఏం చెప్పారంటే ఆ కవిత్వంలో ఏం చెప్పారు? అనిమేష అంటే అర్థం ఏంటిది అంటే రెప్పవాల్సనిది. అంటే నిమేషులు అని అంటే మనుషులు నిమిషానికి ఒకసారి లేదా 2-3 క్షణాలకు ఒకసారి రెప్పగొడతాం. రెప్పగొట్టకుండా మనిషి జీవించలేడు. అది మనిషికి ఉండే లక్షణం. అయితే రెప్ప కొట్టని వాళ్ళు ఎవరు అని అంటే దేవతలట. దేవతల్ని అనిమేషులు అంటారు. అంటే వాళ్ళు రెప్ప వాల్చరు. వాళ్లకు మనకు దేవతలకి మానవుడికి ఉండే తేడా ఏంటిదంటే మనం రెప్ప కొడతాము, వాలుస్తాము. వాళ్ళు రెప్ప వాల్చరు, ఎప్పుడు చూస్తూనే ఉంటారు, తదేకంగా ఉంటారు. అట్లా వాళ్ళు అనిమేషులు. అయితే నేను ఇందులో రైతుంది దేవతల గురించి కాదు, నేను ప్రకృతిని అన్నాను. ప్రకృతి అనిమేష అన్నాను. వైరస్ ఒక మిష, ప్రకృతి అనిమేష అన్నాను. అంటే వైరస్ అనేటువంటిది ఇవాళ మనల్ని భయపెట్టి ప్రపంచాన్ని అంతా అల్లకల్లోలం చేసినటువంటి ఒక వాతావరణం ఉంది కనుక వైరస్ అనేది ఒక తొంపు, ఒక మిష. కానీ నిజానికి చర్చ జరగాల్సింది దేని మీద అంటే ప్రకృతి మీద చర్చ జరగాలి. ప్రకృతి విధ్వంసం మనిషి చేస్తున్నాడు కనుక మనిషి ఎందుకు ప్రకృతి పట్ల ఒక విధ్వంస భావంతో ఉన్నాడు అనేది చర్చ జరగాలి అనేది నేను దీంట్లో చెప్పింది. ప్రకృతి రెప్పవాల్చకుండా మనిషిని కాపాడుతుంది. ప్రకృతి రాత్రి పగలు అనే తేడా లేకుండా, మనిషి జంతువు అనే తేడా లేకుండా, పక్షి అనే తేడా లేకుండా అన్ని రకాల జీవరాశుల్ని రాత్రింబవళ్ళు కాపాడేటటువంటి శక్తి ప్రకృతి. అన్నిటికీ తల్లి ప్రకృతి, తల్లి ఒడి. ఆ తల్లి ఒడి, అమ్మ ఒడి లాంటి దాన్ని మనిషి ఏం చేస్తున్నాడంటే తన స్వార్థం కోసం తాను మార్కెట్లో సరుకుగా మార్చి చెట్లు కొట్టుకుంటాడు, గాలిని తీసుకొచ్చేసి ఇచ్చేస్తాడు, భూమిని తవ్వి దాంట్లో ఉండేటటువంటి రకరకాల చమురుల్ని, ఖనిజాలని వాటన్నిటిని కూడా మార్చి మొత్తం ధ్వంసం చేస్తాడు. గుట్టలు ఉంటే ఆఖరికి మొన్నటిదాకా గుట్టల్ని పట్టించుకోకపోరు, గుట్టలు కూడా తొలిచేసి తీసిపోయి. ఇప్పుడు చెట్టు అంటే నువ్వు మళ్ళీ పెడతావు, పెరుగుతుంది. గుట్ట ఎట్లా పెడతావు? కానీ గుట్టల్ని కూడా ధ్వంసం చేస్తున్నాడు. రాళ్ళు కొట్టేసి విదేశాలకు పెద్ద పెద్ద రాళ్ళు కంటైనర్లలో పంపుతున్నారు. ఈ విధ్వంసాన్ని అంతా కూడా నేను అడ్రస్ చేస్తూ రాశాను. ప్రకృతిని మనిషి గౌరవించాలి, మనిషిని ప్రకృతి కాపాడాలి. ప్రకృతి అంటే ఒక తల్లి. ఆ తల్లిని పిల్లవాడు, బిడ్డ ఎట్లా చూడాలనో అట్లా చూడాలి, అంతే తప్ప సరుకుల యొక్క అంగట్లో పెట్టి అమ్మకూడదు అనేటువంటిది నేను దీంట్లో ప్రధానంగా చెప్పింది. తల్లి బిడ్డల బంధం అది ప్రకృతి మనిషి యొక్క బంధం. అది నిరంతరంగా కొనసాగాలి. అది మానవీయ బంధం, అది జీవబంధం, అది ప్రాణబంధం. ఈ ప్రాణబంధం కొనసాగాలనేది నేను కావ్యంలో ప్రధానంగా చెప్పాను. సాధ్యమైతే, ఎందుకంటే టెక్నాలజీ పెరుగుతుంది, మనుషులు పెరుగుతున్నారు, జనాభా పెరుగుతుంది, అవసరాలకు తగ్గట్టు మనం ప్రకృతి విధ్వంసం చాలా చోట్ల జరుగుతుంది. సో ప్రకృతి విధ్వంసం జరగకుండా ఉండాలంటే ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు తీసుకోవాలి, లేకపోతే ప్రకృతి ప్రేమికులు కానీ లేకపోతే మనుషులుగా మనం ఎట్లా దాన్ని సేవ్ చేయాలి? ఇప్పుడు ప్రకృతి విధ్వంసం జరగకుండా ఆపగలుగుతామా అంటే నీ దృష్టి ఉంటే ఆపగలుగుతాం. నీ ప్రాణవాయువు కోసం నువ్వు ప్రయత్నం చేస్తావా లేదా? లక్షల కొద్ది చెట్లు కొడుతున్నారు ఇవాళ. లక్షల కొద్ది చెట్లు నరకాల్సినటువంటి అవసరం ఉందా? ఒక చెట్టు పెట్టలేని వాడు 1,00,000 చెట్లు ఎట్లు నరుకుతాడు? చెట్లు పెంచడం నీకు రాదా? నీ చేతులకి ఇదే మనిషి కదా. చెట్లు నా చిన్నతనంలో చిన్నపిల్లని తీసుకుపోయి వాళ్ళ చేతులతో చెట్టు పెట్టించేవాళ్ళు, వీడి చేతితో చెట్టు పెడితే బాగా మొలుస్తుంది అని. అంటే చెట్లు నాటే ఒక తత్వం నీ వారసత్వంలో ఉంది, నీ సంస్కృతిలో ఉంది, నీ జాతి యొక్క చరిత్రలో ఉంది. అలాంటి తత్వం నుంచి ఇవాళ చెట్లు కొట్టే తత్వం తప్ప చెట్లు పెట్టే తత్వం లేనటువంటి స్థితికి తీసుకొచ్చింది. నేను ఇందాక అన్నట్టుగా గుట్టలు అనేటువంటి నీ రాళ్ళు, నీ ఇంటికి ఎన్ని రాళ్ళు అవసరమో గన్ని రాళ్ళు వాడుకో. ప్రకృతి వద్దనిలే, కానీ నీవు వాడుకునే రాళ్ళు కాకుండా రకరకాలైనటువంటి పద్ధతుల్లో దాన్ని ఈ ఇంట్లో ఏ రాయి వేసినా నడుస్తుంది. కేవలం అద్భుతంగా ఉండేటటువంటి రాళ్ళు తెచ్చి దాన్ని ఏమంటాం కదా, ఈ విలాసాల కోసం వాడుకునేటటువంటి పరిస్థితి ఉంటే సరైనది కాదు. అది విదేశాలకు కూడా పంపుతున్నావు. నీవు వాడుకోవడమే కాక నీ స్థానికంగా ఉండే అవసరాలు కాక విదేశాలకు పెద్ద పెద్ద రాళ్ళు అవన్నీ కూడా కంటైనర్లలో పంపుతున్నావు. అంటే గుట్టలు తొలిచేసిన తర్వాత ఎట్లొస్తాయి మరి? భూకంపాలు వస్తాయి కదా, దాని సంగతి ఏంది? టెక్నాలజీ అన్నావు,
కరోనా వచ్చింది. కరోనా వచ్చినప్పుడు టెక్నాలజీ ఎటుపోయింది? ఏం చేసింది టెక్నాలజీ? కరోనా వచ్చినప్పుడు ఎందుకు విలవిల్లాడింది? పూడ్చడానికి స్థలాలు లేవు, వైద్యాలు బెడ్లు లేవు, ఖాళీ లేవు హాస్పిటళ్లలో పడుకోవడానికి. హాస్పిటళ్లలో బెడ్ దొరికిన ఇంజెక్షన్లు లేవు. బ్లాక్లో నడిచింది మొత్తం ఫార్మా మాఫియా. 7,000 రూపాయల ఇంజెక్షన్, నాకు తెలిసిన మిత్రుడే కరోనా వచ్చి ఉంటే 7,000 రూపాయల ఇంజెక్షన్ 2,00,000 రూపాయలకు అమ్మారు. తయారైందా? అది 2 లక్షలకు తయారైందా? 7,000కి తయారైందా? ఎవడు ఈ హైప్ క్రియేట్ చేసింది ఎవరు? ఇదంతా మరి కవి ప్రశ్నించకపోతే ఎవడు ప్రశ్నిస్తాడు? ఆలోచన ఉన్నవాళ్ళే ప్రశ్నిస్తారు. రాజకీయ నాయకులైనా ఇంకోరైనా ఇవాళ మార్కెట్లో వ్యాపారస్తులైనా కూడా వీళ్ళంతా రాజకీయ నాయకులు, వ్యాపారస్తులు వీళ్ళంతా, లేదా ఫార్మా మాఫియా వీళ్ళంతా కూడా ఏం చేస్తున్నారంటే మనిషిని రకరకాలుగా కొల్లగొడుతున్నారు. ఇది లేకపోతే ఎట్లా అంటున్నారు. ఇది లేకపోతే ఎట్లా అంటే ఆ మనిషి బతకడానికి ఇచ్చేటటువంటి ప్రాణవాయువు ప్రకృతి ఇస్తుంది, నీకు కావలసినటువంటి నీళ్లు ప్రకృతి ఇస్తుంది, నీకు కావలసినటువంటి ఆహారం ప్రకృతి ఇస్తుంది. మరి నీ టెక్నాలజీ ఏం చేస్తుంది? టెక్నాలజీ భూమిలోంచి పంట తీయగలుగుతుందా? భూమి మాత్రమే పంట ఇవ్వగలుగుతుంది, దున్నితేనే పంట వస్తుంది. మహా అయితే ట్రాక్టర్ తెచ్చి దున్నుతావు కావచ్చు, కానీ గింజ వేస్తేనే కదా ఇంకో గింజ వచ్చేది. ఆ గింజ వేసేటటువంటి పని ఏదైతే ఉందో ఇంతకుముందు ప్రకృతే గింజ ఇచ్చింది, ప్రకృతే పంట ఇచ్చింది, ప్రకృతే నీకు ఆహారం పెట్టింది. అది ఎక్కువ మందికి సరిపోదు అని నువ్వు అన్నప్పుడు కొంచెం ఎక్కువ స్థాయిలో ఉత్పత్తి చేయడానికి ప్రయత్నం చేయి. కానీ పంటతో ఏమి సంబంధం లేకుండా చెట్లను నరకడం, అట్లాగే గుట్టలు తీసేయటం, లేదా నదులు ఇసుక మొత్తం తీసి దాన్ని ఎక్స్పోర్ట్ చేయడం, ఇలాంటివన్నీ కూడా నువ్వు పెట్టినప్పుడు మరి ప్రకృతి కోపానికి వస్తుంది, భూకంపాలు వస్తాయి, కరోనా వస్తుంది, వైరస్ వస్తుంది, ఒక్కొక్కసారి లక్షల మంది, కోట్ల మంది చనిపోయేటటువంటి పరిస్థితి వస్తుంది. లాక్డౌన్ ప్రస్తుత పరిస్థితి సహజ వనరుల కోసమే దేశాల మధ్య యుద్ధాలు కూడా నడుస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం కూడా ఇక్కడ ఆపరేషన్ కగార్ అని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున చెట్ల నరకవేత కానీ ఖనిజ సంపద కోసం ప్రైవేట్ వ్యక్తులు కూడా అప్పగించే కార్యక్రమాలు నడుస్తున్నాయి. ఎట్లా చూస్తున్నారు మరి? ఇప్పుడు ఏవైనా కూడా మనం ఒకటే అంటున్నాము, అడవి అడవిలాగా ఉండాలి, చెట్టు చెట్టులాగా ఉండాలి, పుట్ట పుట్టలాగా ఉండాలి, గుట్ట గుట్టలాగా ఉండాలి. నువ్వు దున్నుకో, నీకు ఎంత అవసరం, ఒక మనిషి బతకడానికి ఎంత ఆహారం అవసరమో అంత పండించుకో. కానీ ఇంకెక్కడో దేశంలో నాకు ఎక్కువ రేట్ వస్తుంది కదా, నేను ఇక్కడ నుంచి పండించి అక్కడికి పంపిస్తాను అని అంటే అది చేసేటటువంటి పని తప్పు పని. అట్లనే అక్కడి వాడు పండిస్తాడు, ఇక్కడికి పంపిస్తాడు, ఇక్కడి వాడు పంపిస్తాడు, అక్కడికి పంపిస్తాడు. మార్కెట్లో ఏ రేటు ఉంటుందో తెలియదు. ఆ పంట తీసిన రైతుకు సరైనటువంటి రేటు వస్తుంది అనేటువంటి నమ్మకం లేదు. దళారులు ఎక్కువైపోతున్నారు. తర్వాత పంట వచ్చే సమయానికి రేట్ డౌన్ అవుతుంది, పంట వేసే టైంకు రేటు బాగా పెరిగిపోతుంది. ఎవరు ఈ మార్కెట్లో మాయలన్నీ చేస్తున్నది ఎవరు? ఈ మాయలన్నిటినీ తప్పనిసరిగా ఎక్కడో దగ్గర అరికట్టాల్సినటువంటి అవసరం ఉంటుంది. అది పర్యావరణ ప్రేమికులు కావచ్చు, అది ప్రకృతి పరిరక్షకులు కావచ్చు, సంస్కృతి పరిరక్షకులు కావచ్చు, లేదా సాహిత్యంలో ఉన్నవాళ్ళు కావచ్చు, కళా పోషకులు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఆలోచించవలసినటువంటి, బుద్ధిజీవులు కూడా ఆలోచించవలసినటువంటి విషయాలు ఇవి. ఈ విషయాల్ని నేను నా పుస్తకంలో, నా కవిత్వంలో నేను చర్చించాను. కాబట్టి కవిత్వం ద్వారా నేను సమాజాన్ని అడుగుతున్నది, సమాజానికి ఇస్తున్న సందేశం ఏంటిదంటే ప్రకృతిని మనం తల్లిలాగా చూడాలి, ప్రకృతి మనల్ని బిడ్డలాగా పాపలాగా చూడాలి. ఇది ఒక ఉన్నతమైనటువంటి బంధం, ఉన్నతమైన విలువ. ఈ విలువ కాపాడాలి అని చెప్తాను. కరోనా టైంలో ఎలాంటి సంఘటన మిమ్మల్ని కవిత వైపు నడిపించే ప్రయత్నం చేసి, అంటే ఏ సంఘటనలు మీరు కదిలారు అంటే పర్టికులర్గా ఏమైనా గుర్తుందా రాసే టైంలో? అన్నీ గుర్తున్నాయి, ఎందుకు గుర్తులేవు. చాలా విషాదకరమైనటువంటి సన్నివేశాలు ఎన్నో చూసినాం మనం కరోనా టైంలో. కరోనా ఒక పక్కన లాక్డౌన్ ఉన్నది, తినడానికి తిండి లేదు. మన ఇంట్లో సరుకులు ఉంటే సరుకులు ఉన్నవాళ్ళు బతికి ఉండవచ్చు, కానీ రోజు పని చేసుకునే వాళ్ళకి సాయంత్రానికి పని చేసుకుంటేనే ఆహారం దొరికేటటువంటి వాళ్లకు పని లేదు, ఆహారం లేదు. వాళ్ళంతా ఇక్కడ విడిచిపెట్టి ఎక్కడి నుంచి అయితే వాళ్ళు వలస వచ్చారో అక్కడికి తిరిగి వెళ్లాల్సినటువంటి పరిస్థితులలో రైళ్లు లేవు, బస్సులు లేవు. వాళ్ళు కాలినడకన వెళ్ళారు, 100 కిలోమీటర్లు, ఎన్ని కిలోమీటర్లు, 1000 కిలోమీటర్లు వాళ్ళు నడుచుకుంటూ వెళ్తూ పరిస్థితి ఏంటిదంటే ఎక్కడ పిల్లవాడు చనిపోతాడో, ఎక్కడ తమల్ని పెంచినటువంటి తల్లి వృద్ధురాలై నడవలేక చనిపోతుందో, ఆ నడవలేక చనిపోయినటువంటి తల్లి శవాన్ని అక్కడ వదిలిపెట్టాలో, తీసుకువెళ్ళాలో, ఎట్లా తీసుకువెళ్ళాలో తెలియనటువంటి ఒక దుస్థితి, అత్యంత విషాదకరమైనటువంటి దుఃఖాన్ని మానవుడు అనుభవించాడు. ఇంకొక దుఃఖం నాకు బాగా గుర్తుంది ఏంటంటే, హాస్పిటల్లో అమ్మ నర్సుగా పనిచేస్తుంది, కొడుకు తల్లిని చూడాలనుకొని తీసుకొస్తారు, కానీ కొడుకు లోపలికి హాస్పిటల్లోకి వస్తే వైరస్ వస్తుంది అని చెప్పి
అవతలే ఉంచుతారు. ఆ కొడుకును అంత దూరంలో పర్లాంగ్ దూరంలో పెట్టి కొడుకును తల్లి హాస్పిటల్ నుంచి కొడుకును చూసి ఇక్కడి నుంచే సాగనంపినటువంటి దుఃఖం అది కూడా చూసాం. తల్లి చనిపోతే తల్లి శవం దగ్గరికి కొడుకు రాలేనటువంటి పరిస్థితి. కొడుకును క్వారంటైన్లో పెడితే తల్లి అమెరికా నుంచి వచ్చాడు కొడుకు, ఇక్కడ దిగాడు, ఎయిర్పోర్ట్లో దిగాడు, కానీ ఎయిర్పోర్ట్లోనే క్వారంటైన్లో తీసుకుపోయి పెట్టారు. తల్లి అక్కడ శవం కాలుతుంది, ఇక్కడ కొడుకు అమెరికా నుంచి వచ్చి కూడా తల్లి శవాన్ని చూడలేనటువంటి దుస్థితి. ఇలాంటి చాలా సన్నివేశాలు, భయంకరమైనటువంటి సన్నివేశాలన్నీ కూడా నేను రాసుకుంటూ వచ్చాను. ఒక మిత్రుడు, ఒక అబ్బాయి, ఆయన నడిచి 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 ఇంటికి వచ్చాడు. 5 రోజుల నుంచి తినలేదు. 5 రోజుల నుంచి తినక ఇంటికి వచ్చిన తర్వాత తల్లి దగ్గరికి వచ్చి తల్లి మీద పడి ఏడ్చి, తినరా, నువ్వు ఆకలి అవుతుంది అంటున్నావు, తింటావు అంటే, తిండి ఆకలి ఎంతుందో దాన్ని తట్టుకోలేకుండా తినాలని అనిపించి వరుసపెట్టి తిని అక్కడే చనిపోయాడు ఆయన. ఎంత విషాదం! జీవితంలో ఇంతకంటే గొప్ప విషాదం ఉంటుందా? ఒక మనిషి తిని చనిపోవడం కూడా ఎంత విచిత్రమైన సన్నివేశం. ఇలాంటి అనేక అనుభవాలు, విషాద సంఘటనలు కరోనా పీరియడ్లో మనకు జరిగినాయి. ఈ కరోనా పీరియడ్లో జరిగినటువంటి అన్ని విషాదాల్ని నేను కవిత్వంలోకి తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేశాను. మారిందా సార్ మరి కరోనా టైంలో కూడా చాలా వరకు మీరు చెప్తున్న సన్నివేశాలు చూస్తుంటే చాలా బాధ అనిపిస్తుంది, ఏడుపొచ్చే సన్నివేశాలు కూడా అవన్నీ గుర్తు తెచ్చుకుంటే. బట్ దాని తర్వాత ఏమన్నా కొంచెమన్నా మారిరా మనుషులు కానీ, లేకపోతే ప్రకృతి విధ్వంసం సంబంధించి కానీ ఏమన్నా మారిరా అనుకుంటారా? అంటే ఇప్పుడు 2 విషయాలు ఉన్నాయి. కొంత మార్పు అయితే తప్పకుండా వచ్చింది. కొంత ఆలోచనలో, ఫిలాసఫీలో, చూసే చూపులో మార్పు అయితే వచ్చింది. మనల్ని డబ్బు కాపాడలేదు అనే విషయం మాత్రం స్పష్టపడ్డది, లోకానికి అర్థమైంది. కాబట్టి డబ్బులున్న వాళ్ళు ఆ విషయాలు గమనించి ఉన్నారు. ఆ డబ్బులు కాపాడలేక ప్రాణాలు పోతుంటే కూడా సాగనంపినటువంటి పరిస్థితి మనం చూసినాం. అట్లనే కొన్ని వందల మంది వస్తారు అని అనుకున్నటువంటి చావు అంతిమయాత్రలో 5గురు కూడా లేనటువంటి పరిస్థితి మనం చూసినాం. ఇంకొక గమ్మతైనటువంటి సన్నివేశం ఏంటంటే, ఒక శవం తీసుకొచ్చి వాళ్ళది మా శవమే అని చెప్పి దానికి ఎక్కడికక్కడ కట్టలు కట్టి ఉన్నారు కాబట్టి, బట్టలు కట్టి ఉన్నారు కాబట్టి, మా శవం అని తీసుకొచ్చిన తర్వాత ఆ కాల వేస్తున్నప్పుడు కొంత ముందుకు వెళ్ళిన తర్వాత ఏదో విప్పితే అప్పుడు మా శవం కాదని తేలితే ఆ పరిస్థితి ఏంటి? అయితే వీళ్ళు మారినరా లేదా అంటే కొంత ఆలోచనలో మార్పు అయితే కొంత కనబడ్డది. అది మనకు స్పష్టంగా కనబడుతుంది. అయితే మొత్తంగా మారినరా అని అంటే మొత్తంగా మారలేదు. తన ఆలోచనలో, తన దృష్టిలో కొంత మార్పు వచ్చినప్పటికీ ఇప్పటికీ మళ్ళీ అది వచ్చినప్పుడు చూసుకుందాంలే అనేటువంటిది కూడా మళ్ళీ కొంత మళ్ళీ నెగ్లిజెన్సీ, నిర్లక్ష్యం ఇదంతా మనకు మానవుడిలో కనబడుతుంది. అయితే ఈ నిర్లక్ష్యం ఉంటుంది, ఆ జాగ్రత్త ఉంటుంది, వీటి మధ్యనే ప్రయాణం నడుస్తుంటుంది. కానీ ఎంతో కొంత ఇష్టమున్నట్టుగా ప్రకృతిని విధ్వంసం చేయొద్దు అనేటువంటి విషయాన్ని కూడా సమాజం కొంత గుర్తించింది. ఎట్లా ఉంది సార్ కుటుంబ సభ్యుల సంబంధించి ఎట్లా ఫీల్ అవుతున్నారు? ఎవరెవరు ఫోన్ చేశారు? కేసీఆర్ ఏమైనా ఫోన్ చేశారు? ముఖ్యమంత్రితో పాటు చాలామంది మంత్రులు కూడా అభినందించిన పరిస్థితి. ప్రకటనలు ఇచ్చారు. కేసీఆర్ వీళ్ళంతా కూడా ప్రకటనలు ఇచ్చారు, హర్షం వ్యక్తం చేశారు. నాకు వ్యక్తిగతంగా ఫోన్ చేయలేదు కానీ మెసేజ్ పెట్టారు. కేటీఆర్ మెసేజ్ పెట్టాడు, హరీష్ రావు మెసేజ్ పెట్టాడు, ముఖ్యమంత్రి గారు పత్రికా ప్రకటన చేస్తూ హర్షం వ్యక్తం చేశారు రేవంత్ రెడ్డి గారు. అట్లాగే మాజీ ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా హర్షం వ్యక్తం చేశాడు. కేసీఆర్ గారు సుదీర్ఘమైనటువంటి ఒక సందేశాన్ని నాకు పంపించారు. అట్లా ఇవన్నీ కూడా జరిగినాయి. ఇవన్నీ కూడా వాళ్ళ వైపు నుంచి జరిగినాయి. నాకు వాటికంటే కూడా ఎక్కువ వీళ్ళ సందేశాలు ఒక పద్ధతి అయితే, నిజమైనటువంటి పాఠకుల యొక్క, లేదా సాహిత్యాభిమానుల యొక్క, లేదా తెలంగాణ అభిమానుల యొక్క, భాషాభిమానుల యొక్క, తెలుగు ప్రాంతపు అభిమానుల యొక్క ఆనంద హర్షాలు నేను స్వయంగా ఫోన్ ద్వారా నేను అందుకున్నప్పుడు కలిగిన ఆనందం అద్వితీయం, అద్భుతం. సార్ ఒక్కటి చెప్తారా మాకు దీనికి సంబంధించి? ఇదే అనిమేష ఈ కావ్యంకి సంబంధించి సార్కి సాహిత్య అకాడమీ అవార్డు కూడా రావడం జరిగింది. సో మా ప్రేక్షకుల కోసం ఒక్క చిన్న కవిత దానికి సంబంధించి. మీకు బాగా నచ్చిన యాత్ర కవిత. ఈ యాత్రలు అనేటువంటి అంటే ఒక చోట జీవించగలిగి ఉండి కూడా ఇంకొక చోటికి వెళ్ళేటటువంటి పరిస్థితి వస్తుంది. టూరిజం వాళ్ళంతా ఆ టూరిజం చేస్తున్నటువంటి పని ఏంటిదో ఇక్కడ చెప్పడానికి ప్రయత్నం చేసింది. జీవితం దేశం వైపు చూస్తున్నది, దేశం ప్రపంచం వైపు పరికిస్తున్నది, ప్రపంచం కాలం వైపు చూపిస్తున్నది. ప్రపంచీకరణ కదా, విపణులతో పాటు విపత్తులు దిగుమతి చేసుకోవాల్సిందే. ప్రపంచీకరణ కదా,
విపణులతో పాటు, విపణి అంటే మార్కెట్తో పాటు విపత్తులు కూడా దిగుమతి చేసుకోవాల్సిందే. అంటే మార్కెట్ దిగుమతి చేసుకున్నట్టే వైరస్ను దిగుమతి చేసుకోవాల్సి, ప్రమాదాలు కూడా కొని తెచ్చుకోవాలి. వాషింగ్టన్ వ్యాపారి వలవేసి తెచ్చాడో, కాలిఫోర్నియా సుకుమారుని కరచాలనం తెచ్చిందో, ఓడలో తేలివచ్చిందో, విమానంలో ఎగిరి వచ్చిందో, న్యూయార్క్ ఊపిరితిత్తుల్ని చుట్టుకున్నది వైరస్. న్యూయార్క్ ఊపిరితిత్తుల్ని చుట్టుకున్నది. రేవులో నౌకను పరీక్షించనందుకు స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ నివ్వెరపోతుంది. ట్విన్ టవర్స్ ట్విట్టర్లో ఆందోళన పడుతున్నాయి. అధికారం ఉదాసీనత వేల ప్రాణాలు. అధికారం ఒక పరీక్ష చేసి లోపలికి వదలాలని చెప్పారు. ఇక్కడ సముద్ర తీరంలో నౌకలు వచ్చినాయి, నౌకల్ని పరీక్షించి లోపలికి వదలాలన్నారు. అక్కడ ఉన్న అధికారి వాటిని పట్టించుకోలేదు. ఆ నౌకలు వచ్చాయి, నౌకలతో వైరస్ వచ్చింది. వైరస్ వచ్చిన తర్వాత దేశం మొత్తం అల్లుకొని అధికారం ఉదాసీనత వేల ప్రాణాలు, ఎంతోమంది చనిపోవడానికి కారణమైంది. వైద్యం చేయబోయి వైద్యులే రాలిపోతున్నారు. అక్కడ చైనాలో డాక్టర్ వైద్యం చేస్తూ చనిపోయాడు. మాస్కుల ధరలు 3 వెంటిలేటర్లు దొరకవు, పడకలు చాలవు, రోజుకు రోగాలు ఇంతలింతలు. ఉన్నవాళ్ళు ఇంట్లో ఇంటర్నెట్లో ఎట్లో తమను తాము బిగించుకోవచ్చు. మరో ఇల్లున్న వాళ్ళు మరో నగరానికి తరలిపోవచ్చు. పని వాళ్ళకే నష్టం. పరిశ్రమ మూతబడితే బతికే మూతబడుతుంది. బజార్లన్నీ అవుట్డేటెడ్. టూరిజం ఒక్కటే ప్రపంచం ఆమోదించేది, ప్రపంచాన్ని ఆకర్షించేది. చైనా టూరిస్టులు ఇరాన్ పురానిర్మాణాలు చూడడానికి వస్తారు. ప్రపంచ వ్యాపారి సంపాదన పట్టలేక ఇటలీ అందాలు ఆస్వాదించడానికి చైనా నుంచి వస్తారు. దేశాల ఆదర్శాలు రెండు, అయితే సంపాదన తప్పితే ఆస్వాదన. టూరిజం ఏం చేస్తుంది అంటే, ఒకవైపు మార్కెట్లు పెట్టినటువంటి సంపాదన ఆర్జించటం, రెండోది ఎక్కువ ఎంజాయ్ చేయడానికి మళ్ళీ టూరిజం పోతారు. ఇక్కడ వ్యాపారంలో లాభాలు వస్తాయి. థాయిలాండ్ పోయి ఎంజాయ్ చేసి వస్తారు, దుబాయ్ పోయి ఎంజాయ్ చేసి వస్తారు. అయితే దేశాల ఆదర్శాలు రెండు, అయితే సంపాదన తప్పితే ఆస్వాదన. ఇటలీ ఏమి, ఇరాన్ ఏమి, స్పెయిన్ ఏమి, ఫ్రాన్స్, దుబాయ్, ఇంగ్లాండ్, సౌదీ, ఇండియా, వైరస్కు సరిహద్దులు లేవు. వర్ణభేదాలు అంతకంటే లేవు. వర్గం, కులం, మతం, వరుసకైనా లేవు. నగరమా, దేశమా, ద్వీపమా, సామ్రాజ్యమా, అగ్రరాజ్యమా, చింత లేదు. శరీరం అయితే చాలు వైరస్ సంబురంగా చొరబడుతుంది. ఇది రాసింది. సియోల్లో చర్చి నుంచి విస్తరించింది. మక్కాలో మసీదు నుంచి ముసురుకున్నది. ఒకరి నుంచి ఒకరికి, గుంపు నుంచి గుంపుకు కాయం దొరికితే చాలు. కణం లేని క్రిమి తయారు. చేతులు కలిపామా, పెదవులు కలిశాయా, నోరు ఆవులించిందా, అంతే, అది వైరస్. ఇది ఒక చాప్టర్. ఇట్లాంటి 19 చాప్టర్లు ఉంటాయి. దీంట్లో 19 అధ్యాయాలు ఉంటాయి. ఒక్కొక్క దాంట్లో ఒక్కో తీరు ఉంటుంది. ఒక దాంట్లో మొత్తం వలసలే, ఎంత నడిచి ఎంత ఆయాసం. ఒక పాట వచ్చింది అప్పుడు, అద్భుతంగా మనవాడు రాశాడు. ఆ పాట విస్తృతంగా జనంలోకి వెళ్ళిపోయింది. అట్లా ఆ కష్టమే ఆ కన్నీళ్ళు ఉన్నటువంటి వాళ్ళను కన్నీళ్ళు ఓడ్చకుండా దాటే పరిస్థితి లేదు. ఆ కష్టమే అట్లా కన్నీళ్ళు పెట్టించి. అందుకని ఆ పాట గొప్పతనం, ఈ కవిత గొప్పతనం, ఆ మనిషి పొందినటువంటి విషాదకరమైన అనుభవాలు. ఈ విషాదకరమైన అనుభవాల నుంచి మనిషి తిరిగి కాపాడబడాలంటే ప్రకృతిని మనం గౌరవించాలి, ప్రకృతిని పరిరక్షించుకోవాలి. గతంలో కూడా మీరు మీ ఆధ్వర్యంలోనే ప్రపంచ తెలుగు మహాసభలు కూడా జరిగినాయి. సో ఇన్ని రోజుల కృషి, తెలంగాణకు సంబంధించి కూడా చాలా పెద్ద ఎత్తున పాటలు రాశారు, కవితలు రాశారు, పుస్తకాలు రాశారు. సో ఇన్ని రోజుల తర్వాత దేశంలో అత్యున్నత పురస్కారం రావడం ఎట్లా అనిపిస్తుంది మీకు? లేట్గా వచ్చింది అనుకుంటున్నారా, లేకపోతే ఎట్లా? ఇప్పుడు లేట్ అనేది అయితే ఏం లేదు. ఒక 10 సంవత్సరాల నుంచి ఈ పురస్కారం దోబూచులు ఆడుతున్నది. ఎప్పుడు ఫైనల్కు చేరుతుంది. ఒక జ్యూరీ ఉంటుంది దానికి. ఆ జ్యూరీ ఎంపిక జరగాలి. 3 వడబోతలు ఉంటాయి. 3 వడబోతల్లో నిలిచి ఫైనల్కి వస్తుంది. ఫైనల్కి వచ్చిన తర్వాత 3 జ్యూరీ సభ్యులు ఉంటారు. ఆ 3 జ్యూరీ సభ్యులు ఎంపిక చేస్తే ఆ పురస్కారం వస్తుంది. అట్లా ఫైనల్కి వచ్చి పోయిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఒక 5-6 సార్లు అయినా పక్కకు పోయినాయి. ఆ పోయినాయి. దీన్ని అంతా నేను చూడడం ఎట్లా అంటే, దోబూచులాడుతుంది. 10 దశాబ్ద కాలంగా ఈ పురస్కారం దోబూచులాడుతుంది. కానీ నేను ఎన్నడూ అయ్యో రాలేదు, లేట్ అయింది అనే బాధపడిన సందర్భాలు అయితే లేవు. నేను రాసుకుంటూ వెళ్తూ ఉన్నాను. నా పని ఏంటిది? సాహిత్యాన్ని సృష్టించడం. నేను చేసుకుంటూ వెళ్తున్నాను. ఇవాళ సంతోషం ఏంటిదంటే, నేను సృష్టించిన సాహిత్యానికి ఇవాళ పురస్కారం వచ్చింది. పురస్కారం నా వెనక నడవాలి.
పురస్కారం వెనక నేను నడవను. కాబట్టి పురస్కారం నా వెనక వచ్చింది, సంతోషం. నాకు కాక నా మిత్రులకు లేదా తెలంగాణ భావోద్వేగాలు ఉన్న వాళ్ళకందరికీ వచ్చినట్లుగా ఫీల్ అవుతున్నారు. నాకు చాలా సంతోషం కలిగించేటటువంటి ఒక మాట ఏంటంటే, అది మీ పురస్కారం కాదు, మీకు వచ్చినట్టు మీరు అనుకోవద్దు, అది మాకు వచ్చింది అని కూడా అంటున్నది. నేను చాలామంది దాదాపు ఒక 50-60 మంది అయినా నాకు అట్లాంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఓ 2-3 మిత్రులు, ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన మిత్రులు కూడా వాళ్ళు అన్నారు, అది పురస్కారం మీది కాదు, మా ఇంటి పురస్కారం అన్నాడు ఒక ఆయన. అట్లా అన్నప్పుడు నాకు చాలా అమితమైనటువంటి సంతోషం కలుగుతున్నది. నిజానికి పురస్కారమే, ఆలస్యంగా వచ్చినా ఎప్పుడు వచ్చినా కూడా పురస్కారమే, అది ఒక ఆనందాన్ని ఇస్తుంది. అయితే పురస్కారం ఎందుకు కోరుకుంటాం, మరి పురస్కారం మీరు ఎందుకు కోరుకుంటారంటే, పురస్కారం వల్ల ఈ పుస్తకంలో ఉన్న విషయం చర్చకు వస్తుంది. ఈ పుస్తకం జాతీయ స్థాయిలో ఇలాంటి పుస్తకం ఒకటి వచ్చిందని తెలుస్తుంది. నేను రాసి 6 ఏళ్ళు అయింది. 6 ఏళ్ళు పబ్లిష్ అయితే దీని మీద పట్టించుకున్న వాళ్ళు, కానీ ఇప్పుడు పురస్కారం వచ్చిన తర్వాత అందరూ ఈ పుస్తకాన్ని అడుగుతున్నారు, సెర్చ్ చేస్తున్నారు, ఇందులో ఏముంది అని చెప్పి తెలుసుకుంటున్నారు. ఒక చర్చ జరుగుతుంది. పురస్కారం ఏం చేస్తుంది అంటే, సాహిత్యం మీద ఒక చర్చకు తెరదీస్తుంది. ఆ తెరదీసినప్పుడు దాని మంచి చెడులన్నిటి కూడా వివేచించుకునే అవకాశం ఉంటుంది. అది జాతీయ స్థాయిలో నన్ను నిలబెట్టినటువంటి పుస్తకం అనివేశ. ఆ జాతీయ పురస్కారం నాకు వచ్చినందుకు నేను, నాతో పాటు చుట్టూన్న తెలుగు భాషాభిమానులు, నా చుట్టూన్న తెలంగాణ సంస్కృతి ప్రేమికులు అందరూ కూడా సంతోషపడతారు. తెలంగాణ కోసం కూడా చాలా పాటలు రాసిన సందర్భం, మీరు ఒక నాగేటి సాలలో ఆ ఒక్క పాట కూడా ఒక పల్లవి ఏమైనా పాడి చెప్తారు? నేను పాడలేను, నేను పాడితే ఎప్పుడో పాడేవాడిని, నేను పాడలేను, పాటలు పాడలేను. ఆ పాట లైన్లు ఏమన్నా? అంటే నాగేటి సాలల పాట ఒకటి ఉంటుంది, అది అందరికీ తెలిసిందే. తంగేడు పువ్వులు తంబాలమంతా, తీరొక్క రంగుల్లో తీరీచి నా పువ్వు, బంగారు చీరలు బాజారులన్నీ, బతుకమ్మ పండుగ నా తెలంగాణ నా తెలంగాణ, బంతిపూల తోట నా తెలంగాణ నా తెలంగాణ అని నేను రాశాను. కొత్త బట్టలు గట్టి కోటి ముచ్చట్లు, పాలపిట్టల చూచి పడుచు చప్పట్లు, జొన్న కర్రల జెండ జోరున్నదేమి, అలై బలై తీసే నా తెలంగాణ నా తెలంగాణ, జంబి పంచిన ఆర్తి నా తెలంగాణ నా తెలంగాణ అని తెలంగాణలో ఉండే పండుగల యొక్క సాంస్కృతిక వైభవాన్ని అంతా కూడా చెప్పడానికి ప్రయత్నం చేశాను. తెలంగాణలో ఈ పండుగలు ఎన్నో అంటే దుఃఖం కూడా ఉన్నదని చెప్పడానికి, గుడ్లల్లనే నీరు ఉంటుంది, గుండె కొట్టుకుంటుంది, తాళ్ళరేవు తాకట్టుకు తలలు పగులుతుంటాయి, గుడిసెకొప్పు శిఖం మీద గోగు పువ్వులు ఉంటాయి, తనువంతా రంది రంది తన్లాటే మిగిలింది అని కూడా దుఃఖాన్ని రాశాను. కాబట్టి తెలంగాణ మట్టి త్యాగాలకు పట్టి, వినగలిగే నెనరుంటే వినిపిస్తాం గుండె తట్టి అని, మట్టి సౌరభాల మునిగి మాట్లాడదాం పెట్టి పుట్టి, వినగలిగే నెనరుంటే వినిపిస్తాం గుండె తట్టి, తెలంగాణ మట్టి త్యాగాలకు పట్టి అని ఇంకొక పాట రాశాను. అట్లా పాటలు చాలా రాశాను. తెలంగాణను ఆవిష్కరించడం నా పాటల యొక్క ప్రధాన ఉద్దేశం. నా కవిత్వం అంతా తెలంగాణే. నా నవల రాసిన, కథ రాసిన, వీటన్నిటి వెనక తెలంగాణ జీవితము, తెలంగాణ సంస్కృతి, తెలంగాణ భాష, నుడికారం ఇవి. నిజంగా ఇది మీకు అవార్డు కాదు సార్, తెలంగాణకు వచ్చిన గౌరవం కూడా మనం చెప్పుకోవచ్చు. చాలా సంతోషంగా అనిపిస్తుంది, ఎందుకంటే నందిని సిద్ధారెడ్డి గారు దాదాపు కొన్ని దశాబ్దాల నుంచి తెలంగాణకు సంబంధించి సాంస్కృతిక పోరాటం చేస్తున్న పరిస్థితి, తెలంగాణ మూమెంట్లో కూడా చాలా పెద్ద ఎత్తున పాటలు రాసిన పరిస్థితి కూడా ఉంది. సో ఇన్ని రోజులకైతే సార్కి రావడం సార్కే కాదు, అటు తెలంగాణ కూడా పెద్ద ఎత్తున గర్వకారణం. తెలంగాణతో పాటు పక్క తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా పెద్ద ఎత్తున నాకు ఫోన్ కాల్స్ వస్తున్నాయని కూడా చెప్తున్న పరిస్థితి. సో కరోనా కష్టకాలంలో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నామో అందరం తెలిసిందే. సో ఇప్పటికైనా అలాంటి ప్రకృతి వైపరీత్యాలు మళ్ళీ జరగకుండా ఉండాలంటే సాధ్యమైనంత వరకు ప్రకృతి విధ్వంసాన్ని మానవులు తగ్గించుకుంటూ పోతే ఇంకొకసారి అలాంటి వైరస్లు రావు. బట్ అలాంటి పరిస్థితులు అయితే కనబడతలేవు, ఎందుకంటే వచ్చినప్పుడు మళ్ళీ చూసుకుందాంలే, వచ్చినప్పుడు మళ్ళీ దాన్ని ఎదుర్కొందాంలే అని చెప్పేసి కూడా మనుషులు కొద్ది లైట్ తీసుకుంటున్న పరిస్థితి కూడా మనమైతే చూస్తున్నాం. సో ప్రకృతి విధ్వంసాన్ని ఇప్పటికైనా తగ్గించాలని చెప్పేసి దీనికి సంబంధించి ఇటు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కూడా దానికి ఇతోధికంగా సహాయం కూడా చేయాలి. ప్రకృతి విధ్వంసం జరగకుండా కఠిన చట్టాలు కూడా తేవాలని చెప్పేసి కవి నందిని సిద్ధారెడ్డి చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సతీష్తో సురేష్, తెలుగు కోసం, హైదరాబాద్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.